త్రిభుజాకార పద్ధతిలో సూత్రం చూడండి. ఏ స్క్వేర్ చేస్తే ఏ స్క్వేర్ 2 ఇలా త్రిభుజాకార పద్ధతిలో వస్తుంది. మనం గతంలో ఒకసారి చూసాం, కానీ ఇప్పుడు మరొకసారి చేద్దాం. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారంగా మనం చేసినట్టయితే 3 3 3 3 3 స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 9 0 9 0 9 0 9 0 9 అంటే ఏ స్క్వేర్. అలాగే ఇప్పుడు 2a స్క్వేర్ అంటే 2 ఇంటూ ఏ స్క్వేర్ 2 ఇంటూ ఏ స్క్వేర్ అంటే 2 ఇంటూ 9 18 18 18 18 18 18 18 9 8 18 1 9 10 18 1 10 11 12 20 2 10 11 1 10 11 ఆన్సర్ ఈ విధంగా వచ్చింది. ఎంత బాగుంది చూడండి, త్రిభుజాకార పద్ధతి. మరొకటి చేద్దాం. 2 2 2 2 ఏ స్క్వేర్ అంటే 2 2 4 0 4 0 4 0 4 0 4 2a స్క్వేర్ అంటే 2 ఇంటూ 4 8 0 8 0 8 0 8 0 8 0 8 0 8 4 8 12 2 1 carry 16 plus 1 17 1 carry 9 9 plus 4 13 1 9 4 ఆన్సర్. ఓకే, ఎంత ఈజీగా కొత్త పద్ధతిలో నేర్చుకున్నారో